హైటెక్స్ లో సోలార్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్స్పో ప్రారంభమైంది. ఎవరెక్స్ పేరుతో జరుగుతున్న ఈ ఎక్స్పో 2 రోజుల పాటు జరగనుంది. దేశంలోని సోలార్ ఇండస్ట్రీస్ కి చెందిన వివిధ కంపెనీలు తమ స్టాల్స్ ని ఎక్స్పోలో ఏర్పాటు చేశాయి. విశాఖ కంపెనీ ఏర్పాటు చేసిన ఆటమ్ సోలార్ స్టాల్ కు మంచి స్పందన వస్తోంది. ఎకోషూర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైటెక్స్ లో సోలార్ పవర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. వివిధ కంపెనీలకు చెందిన సోలార్ స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎలక్ట్రికల్ వెహికల్స్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. వీటిలో ఎలక్ట్రిక్ బైక్స్, ఆటోలు, కార్లు ప్రదర్శనకు ఉంచారు. మహీంద్రా, లోహియా కంపెనీల ఈ కార్స్ ఎక్స్పోలో స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. దేశంలోని దాదాపు 40 ప్రముఖ సోలార్ కంపెనీలు తమ స్టాల్స్ ఏర్పాటు చేశాయని ఆర్గనైజర్స్ తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా సోలార్ కమ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎగ్జిబిషన్ తో పాటు సోలార్ మార్కెట్ సవాళ్లపై సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఇది ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చేస్తున్న ఎగ్జిబిషన్ ఇది. ఇందులో 74 స్టాల్స్ ఉన్నాయి. ఇందులో విశేషం ఏంటంటే దక్షిణ భారతదేశంలో మొదటిసారి అవటమే కాకుండా ఇది హైదరాబాద్ లో కూడా ఫస్ట్ టైం అవుతా ఉంది. ఇండియాలో చాలా ఫేమస్ అయినటువంటి మహీంద్రా, లోహియా, గోయంకా ఇట్లాంటి గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ వచ్చారు. దాంతో పాటు అక్షయ సోలార్, ఎంపవర్, ఆటమ్, ఈ విశాఖ ఇండస్ట్రీస్ వారి ఆటమ్ అన్నది భారతదేశంలోనే వినూత్నమైనటువంటి ప్రోడక్ట్ సోలార్ ఇండస్ట్రీలో. ఇట్లా కంపెనీల సమూహమే ఈ ఎగ్జిబిషన్. ఈ భారీ ప్రదర్శనలో సందర్శకులకు ఎలాంటి రుసుము వసూలు చేయట్లేదు. ఈ ఎగ్జిబిషన్ లో విశాఖ కంపెనీకి చెందిన ఆటమ్ సోలార్ స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన ఆటమ్ సోలార్ కి మంచి స్పందన వస్తుందన్నారు విశాఖ ప్రతినిధి. ఆటమ్ సోలార్ ట్రెడిషనల్ ప్యానెల్ మా ప్యానెల్ కింద దీని కింద సిమెంట్ బోర్డు కూలింగ్నెస్ గా ఉంటుంది. అడ్వాంటేజెస్ ఇన్ సమ్మర్ లో మంచి కూలెంట్ గా ఉంటుంది. దాంతోపాటు దానిపైన కూడా మనం వీ క్యాన్ స్టాండ్ ఆల్సో విత్ స్టాండ్. సో మనం ట్రెడిషనల్ ప్యానెల్ అయితే దానిపైన మనం నిలబడలేము. సో ఇది స్టాండ్ ఉండదు. సో ఈ ప్యానెల్ 12 mm థిక్నెస్, దానిపైన గ్లాస్ ఉంటుంది. ఇంకా దానిలో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి జనరేషన్ కూడా మనకు మంచిగా వస్తుంది. కంపేర్ టు ద సేమ్ ట్రెడిషనల్ ప్యానెల్ జనరేషన్ కూడా సూపర్ గా వస్తుంది. సో మంచి రెస్పాన్స్ ఉందండి. మా దగ్గర నుంచి వచ్చే కస్టమర్స్ కానీ చాలా మంది ఆర్ వెరీ అగ్రెసివ్, చాలా బాగా ఉన్నారు. హైదరాబాద్ మార్కెట్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ కి మంచి డిమాండ్ ఉందంటున్నారు లోహియా ఈ వెహికల్స్ సేల్స్ మేనేజర్. ఎలక్ట్రికల్ 2 వీలర్స్, ఆటోలు ఎక్స్పోకు తీసుకొచ్చామన్నారు. పొల్యూషన్ ని తగ్గించే ఈ వెహికల్స్ ని జనం ఆసక్తిగా చూస్తున్నారంటున్నారు. ఇది మాది ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ 3 వీలర్ 2 వీలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేము ఇది ఎవరెక్స్ లోని, హైటెక్స్ లోని మేము ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాకు మంచి రెస్పాన్స్ ఉంది. వి వాంట్ గో నాయిస్ ఫ్రీ అండ్ గో గ్రీన్ అన్నమాట. పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ అండి కంపారిటివ్లీ విత్ డీజిల్ అండ్ పెట్రోల్. నౌ ద లేటెస్ట్ జనరేషన్ అండ్ న్యూ ట్రెండ్ ఈస్ కమింగ్. ఇట్ ఈస్ ఆల్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో దట్స్ మేము ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. ఫస్ట్ డే వీ హావ్ గెటింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ మంచిగా ఉందండి. ఎంక్వైరీస్ కూడా బాగున్నాయి. ఆల్రెడీ మాకు డీలర్షిప్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. నా కస్టమర్స్ కూడాను బాగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు దీని గురించి. ఈ వెహికల్స్ అయితే మంచిగా ఉన్నాయి సార్. ఇది శనివారం ప్రారంభమైన సోలార్ ఎగ్జిబిషన్ ఆదివారంతో ముగియనుంది.